కేటీవీ ప్రైమ్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సులోచన. ఈ బులెటిన్ ముఖ్యాంశాలు: చర్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత. ప్రజా ఫిర్యాదులకే ప్రథమ ప్రాధాన్యత అన్న కలెక్టర్. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చేతగానితనం వల్లే రిమ్స్ హత్య. సిపిఐ నేత గాలిచంద్ర ఆరోపణ. వంటిమిట్టలో ఘనంగా పుష్పయాగం. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన పోలీస్ సిబ్బంది కోలుకుంటున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో వారిని ఆమె పరామర్శించారు. సోమవారం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చేరుకున్న హోంమంత్రి అనిత గాయపడిన పోలీస్ సిబ్బందిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆమె ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందని హామీ ఇచ్చారు. వైద్యం జరుగుతున్న తీరును ఆసుపత్రి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు గాయపడిన పోలీస్ సిబ్బందికి ప్రాణాపాయం లేదని, ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని హోంమంత్రికి వివరించారు. ఘటన వెలుగు చూసిన వెంటనే మెరుగైన చికిత్స కోసం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించామని ఆమె తెలిపారు. బాధితుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మీకు ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది ఏం పడవద్దు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. కలెక్టరేట్ సభాభవనంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ మల్లికార్జున్తో పాటు అధికారులు పాల్గొన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పారదర్శకంగా విచారణ చేసి నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ లేకుండా అర్జీలను సమర్థవంతంగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజల వివిధ సమస్యలపై అర్జీలను సమర్పించారు. నీటి భద్రత మరియు సాగునీటి సంఘాల బాధ్యత ఈ సెంట్రిక్ వాటర్ కన్జర్వేషన్ మిషన్ ని 100 days వాటర్ కన్జర్వేషన్ మిషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే ఏం చేయాలి అనేది మీకు డీటెయిల్గా గవర్నమెంట్ జియో ద్వారా అలాగే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ద్వారా మీకు ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నారు. మన జిల్లా ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఇట్స్ ఎ కంప్లీట్లీ డ్రౌ అండ్ ఎరిడ్ రీజన్గా మనకి ఉంది. వర్షపాతం కంపేరిటివ్గా మన తక్కువగా ఉంటుంది. అలాగే మనకున్నటువంటి జియోలాజికల్ ఫార్మేషన్స్లో కూడా మనకి గ్రౌండ్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే ఈ శాండ్ స్టోన్ ఫార్మేషన్ ఉంటుందో గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ మోర్ ఆఫ్ హాట్ స్టోన్ ఫార్మేషన్స్ కాబట్టి ఓన్లీ వాయిడ్స్ లోనే ఎక్కువగా మనకి గ్రౌండ్ వాటర్ స్టోర్ అయి ఉంటుంది. అయితే అవైలబుల్ గ్రౌండ్ వాటర్
మనం కన్జర్వ్ చేసుకుంటూ అలాగే మనకి బోర్ వాటర్ కాన్సెప్ట్ చాలా మందికి ఈ వాటర్ కన్జర్వేషన్ లో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఈ బోర్ వాటర్ కాన్సెప్ట్ లో అంటే సర్ఫేస్ వాటరు, గ్రౌండ్ వాటరు, అదేవిధంగా సాయిల్ మాయిశ్చరు, అలాగే మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్. సో ఈ 4 వాటర్స్ ని మనం కాన్సెప్ట్స్ బేసిస్ చేసుకుని ఈ వాటర్ కన్జర్వేషన్ అనేది మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ప్లాన్ మనకి 4 పేజెస్ లో ఇచ్చారు. 100 కడప నగరంలోని అలంకాన్పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి హత్యపై సిట్ దర్యాప్తు జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ దారుణ హత్య జిల్లా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిందని విమర్శించారు. గంజాయి మూకలను అరికట్టడంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందని, ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ను వెంటనే బదిలీ చేయాలని కోరారు. సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్లు అడ్డాగా మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున 2-3 మధ్యలో రిమ్స్ హాస్పిటల్లో హత్య చేశారు. ఈ హత్య వెనక 3 రోజుల ముందు అలంకరణపురంలో మారమ్మ జాతరలో వచ్చినటువంటి డిస్ప్యూటు కాస్త అది ముదిరి పాకానబడి ఇవాళ ఒక మనిషిని నిలువున చంపేటటువంటి దశకు తీసుకుపోయింది. మారమ్మ జాతర జరిగేటువంటి సందర్భంలోనే బందోబస్తు ఏర్పాటు చేయాలా, ఇక్కడ జాతర జరిగేటువంటి క్రమంలో ఒక పండగ వాతావరణంతో పాటు మద్యము ఇవన్నీ రకరకాలైనటువంటి పైత్యం అంతా ఉంటుంది అనేటువంటి దాంతో చాలామంది అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజలు పోలీసులకు ముందస్తు హెచ్చరికలు చేశారు. కానీ పోలీసులకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ జిల్లాలో ఎక్కడా కూడా పోలీసు నియంత్రణనే ఇవాళ లేదు. పోలీస్ స్టేషన్లు కేవలము సెటిల్మెంట్లకు గంజాయి బ్యాచ్ను పెంచి పోషించడానికి అడ్డాలుగా మారిపోతూ ఉన్నాయి. ఎక్కడా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఇవాళ లేదు. అందులో భాగంగానే ఇవాళ కడప నగరంలో కూడా ఒక పక్కేమో గంజాయి కోసము వెంటబడుతున్నాం, డ్రోన్ కెమెరాలు పెట్టి పట్టుకుంటున్నాము, గంజాయి తాగే వాళ్ళను కౌన్సిలింగ్ ఇస్తున్నాము, అరెస్ట్ చేస్తున్నాము, టార్గెట్ చేసినామని చెప్పి ఒకవైపు ఎస్పీ నచికేతన్ గారు ఊరికి ఆర్భాటమైనటువంటి ప్రచార ఆర్భాటాలు తప్ప ఎక్కడే కానీ ఎస్పీ నచికేతన్ వచ్చిన తర్వాత ఎక్కడే కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. దాడులు పెరుగుతూ ఉన్నాయి, గంజాయి విక్రయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి, గ్యాంగ్స్టర్లుగా మారిపోతూ ఉన్నారు. ఎక్కడ సెటిల్మెంట్ దొరుకుతాయి, ఎక్కడ పంచాయతీలు చేయాలి, ఎక్కడ దాడులు చేయాలి, కిరాయి హంతకుల రాజ్యం ఇవాళ పెరుగుతూ ఉంది. కానీ పోలీసులకు సంబంధించినటువంటి చర్యలు ఎక్కడే కానీ ముమ్మరం చేసినటువంటి దాఖలాలే లేవు. ఈ అలంకానపల్లి ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అలంకానపల్లిలో నిన్న రాత్రి 11 గంటలకు కత్తులు పట్టుకొని కట్టెలు పట్టుకొని స్వైర విహారం చేస్తూ ఉంటే పోలీస్ యంత్రాంగం, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం గాడుదలు కాస్తా ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అడగదలుచుకున్నాం. బాధితులు ఎవరైతే, చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అయ్యా ఇక్కడ పలాని గ్రామానికి సంబంధించి చెన్నూరుకు సంబంధించినటువంటి గంజాయి బ్యాచ్ ఇందులో భాగస్వామ్యం అయింది, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో కలిసి వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకైనా మంచిది బందోబస్తు కల్పించండి అని చెప్పి చెప్తే తాలూకా పోలీసులు నిద్ర అవస్థలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడే కానీ రాత్రిపూట అయితే 100కు డైల్ చేయండి, ఇంకొక నంబర్కు ఫోన్ చేయండి అని చెప్పి చెబుతా ఉన్నప్పటికీ కూడా ఈ నంబర్లు ఏవి కూడా పని చేయట్లేదు. కాబట్టి దాని పర్యావసానం చరిత్రలో ఎప్పుడే కానీ కడప జిల్లా చరిత్రలో చాలా ఘటనలు చూసింటాం. గ్రామాల్లో ఫ్యాక్షన్లు నడుపుకున్నటువంటి చరిత్రను చూసింటాం. అనేక రూపాలలో దాడులు చేసుకున్నటువంటి ఘటనలు చూస్తుంటాం. కానీ రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలోకి వచ్చి ఒక వ్యక్తిని రాత్రిపూట ఒంటరివాణ్ణి చేసి కత్తులతో పొడిచి స్పాట్లో చంపడం అనేటువంటి దాని చరిత్ర, ఇది పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యం తప్ప ఇంకొకటి కానే కాదు. తక్షణం జిల్లా ఎస్పీ నచికేతన్లో వెంటనే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసును సిట్టు దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఇందులో ఎవరెవరు ఏ నాయకులు భాగస్వామ్యం అవుతున్నారో, ఈ జిల్లాలో ఉన్నటువంటి గంజాయి గ్యాంగ్స్టర్స్ కు, గంజాయి మాఫియాకు
కొమ్ము కాస్తా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పేర్లన్నీ నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో పిల్లకాయలు లేకపోతే చదువుకున్నటువంటి పిల్లలు తాగే వాళ్ళ మీద ప్రతాపం చూపించేటువంటి విధానం కాదు. ఎవరైతే అమ్ముతున్నారో, విక్రయదారులు ఎవరైతే ఉన్నారో, సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళపైన ఇవాళ పోలీసులు, అధికారులు, అధికార పార్టీ, ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పీ నచికేతను బదిలీ చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భక్తి పరిమళాలతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ఆదివారం సాయంత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పిన అర్చకులు ఆలయ శుద్ధి, నిత్య ఆరాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల సమయానికి పుష్పయాగ మహోత్సవం ప్రారంభం కావడంతో ఆలయం అంతా పుష్ప సుగంధాలతో నిండిపోయింది. తులసి దళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళాలతో స్వామి, అమ్మవారి అర్చకులు పుష్ప నీరాజనం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు సమర్పించిన సుమారు 3 టన్నుల పుష్పాలు ఈ మహోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రకృతి వైపరీత్యాలు తొలగి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ నిత్య కైంకర్యాలలో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగం నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు. ఈ యాగం ద్వారా దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సదాశివరావు, డిప్యూటీ ఈవో ప్రశాంత్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొనగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పుష్పయాగ మహోత్సవాన్ని భక్తిభావంతో తిలకించారు. కడప జిల్లా వేంపల్లె మండలంలోని వీరన్నగట్టుపల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో బస్సు దగ్ధమైంది. ఆదివారం కడప డిపోకి చెందిన బస్సు వేంపల్లె నుంచి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లు బస్సు పైభాగానికి తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగగలిగారు. తర్వాత మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో సర్వీస్ రోడ్లో వెళ్తుండగా వైర్లు తగిలినట్లు డ్రైవర్ వల్లి తెలిపారు. కడప బస్సు ఇది. కడప నుంచి వస్తాండి నేను. పొద్దున్న ఇదేం క్లియర్గా ఉంది. పొద్దున్న పోయినాము, ఇట్లే వచ్చినాము. మళ్ళీ వచ్చేది కూడా ఆడ బ్యానర్ అవి డివెండర్ ఏం అడ్డం పెట్టిందిలే. రోడ్డు పని జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ అయింది రోడ్ బ్లాక్ అయితే నేను ఇట్లా వచ్చినాను. ఇట్లా వచ్చి అంటే టాప్ వచ్చి వైర్ టాప్ తగిలింది. తగిలితే అటు నుంచి నాకు కొంత షాక్ కొట్టాలి. నేను బండి వదిలేసినాను. వస్తే ఇట్లా ఇటు పీకేసింది బండి. ప్యాసింజర్లు నిలబెట్టేసి ప్యాసింజర్లకు దింపేసిన. ఫస్ట్ ప్యాసింజర్లు కాపాడేసినాను. ఎట్లయితే అట్లా కానీ ప్యాసింజర్లు దిగండి అని చెప్తే 15 మంది 20 మంది దిగేసినారు. మళ్ళీ నేను దిగదు నాకు షాక్ కొట్టింది. మళ్ళీ నేను వచ్చి టైర్లు ఆర్పుదా చిన్న మంటలు ఉండే అది ఆపే లోపలనే అడ్డుకుండే ఎక్కువ బస్సు.
అది సార్ ప్రాణాపాయం ఎవరికి ఎవరికి ఏం జరగలే దేవుని పనేనా. ఈ ఘటనపై ఆర్కే వ్యాలీ సిఐ శంకర్ రెడ్డి స్పందిస్తూ రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు. అవసరమైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. వైర్లు తగిలిన వెంటనే లైన్ ట్రిప్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత శాఖలతో సమావేశం ఏర్పాట్లు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వీరన్నగట్టుపల్లి దగ్గర ఒక 2 గంటల 15 నిమిషాల సమయంలో ఒక ఆర్టీసీ బస్సు కరెంటు వైర్లు తగిలి కాలిపోతున్న సమాచారం రాగా వెంటనే మేము మా యొక్క డిఎస్పీ గారితో పాటు ఇక్కడ రావడం జరిగింది. వెంటనే ఈ యొక్క నేరస్థలాన్ని పరిశీలించగా ఇది ఈ యొక్క రోడ్డు కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళ యొక్క చిన్న నెగ్లిజెన్స్ వలన సరిగ్గా యొక్క మార్కింగ్స్ అంటే ప్రమాదము జరుగు ప్రదేశం నుంచి మార్కింగ్ రిబ్బన్స్ కానీ లేదంటే వేరే ఇతర ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ కానీ కట్టకపోవడం వలన మరియు ఈ యొక్క ఆర్టీసీ డ్రైవర్ అతను సరిగా తన డ్రైవింగ్లో సరిగా రోడ్డు మార్కింగ్ చూసుకోకపోవడం వలన ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇందులో అదృష్టం ఏమంటే ఈ కరెంటు లైన్ తగలగానే లైన్ ట్రిప్ కావడము, ప్యాసింజర్లు తగిన జాగ్రత్తలతో అందరూ ఒకరు తగలకుండా వెంటనే బస్సులు దిగిపోవడము, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జరగడం ఈ యొక్క ప్రజల యొక్క అదృష్టము. ఈ నెక్స్ట్ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ఆర్ఎన్బి నేషనల్ హైవే అథారిటీస్ కానీ మన ట్రాన్స్కో ఆఫీసర్లతో కానీ అదేవిధంగా రోడ్డు సంబంధించిన కాంట్రాక్టర్లతో కానీ మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఫర్దర్ ఇలా జరగకుండా కూడా మేము తగు సూచనలు సలహాలు ఆదేశాలు కూడా ఇస్తామని తెలియజేస్తాం. కడప జిల్లా వేంపల్లి మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బైక్ దొంగతనాలు పెరిగి వాటిని తగలబెట్టే ఘటనలు చోటు చేసుకోవటం కలకలం రేపుతోంది. చింతలమడుగుపల్లి బైపాస్ వద్ద గుర్తు తెలియని దుండగులు కేటీఎం బైక్ను కాల్చివేశారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కడప నగరంలో బైజూస్ విద్యా సంస్థలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ సరైన విద్యాబోధన అందించడం లేదని ఆరోపిస్తున్నారు. పరీక్షలకు కేవలం 1 నెల సమయం మాత్రమే ఉండగా ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులను బయట నిలబెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సరైన విద్యాబోధన లేకపోతే పిల్లలు ఎలా చదువుకుంటారని ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు మీరు ఏమైనా చేసుకోండి అనే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందిస్తున్నట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం, నేను బీరం కాలేజ్ నుంచి చదువుతున్నా. నాకు సరిపోవట్లేదని ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ షార్ట్ టర్మ్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. అక్కడ అడిగాము, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అడిగింటే టీచర్స్ ఏం చెప్పారు. ఇక్కడ వీళ్ళని అడిగింటే అట్లేం లేదు, ఉన్నారు, నేను కావాలంటే ఫోన్ చేసి మాట్లాడిపిస్తాను అని చెప్పింటే సరే అని డబ్బులు కట్టాము. ఫోన్లో మాట్లాడిపించారు మాకు. సరే ఇంకా డబ్బులు కట్టాము, 15,000 కట్టాము. నాతో పాటు ఇంకా 4 మెంబర్స్ చేరారు మా ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే డైలీ ఫస్ట్ డే వచ్చేసి ఫిజిక్స్ సార్ వచ్చారు. ఫస్ట్ డే 3 సార్లు వచ్చారు. ఫిజిక్స్ సార్ వచ్చారు, బాటనీ సార్ వచ్చారు, కెమిస్ట్రీ సార్ వచ్చారు.
సెకండ్ ఇయర్ నుంచి ఫిజిక్స్ సార్ కూడా రావట్లేదు, బాటనీ సార్ కూడా వెళ్ళిపోయారు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి. ఇంకా మాకు బాటనీ మేడం అరేంజ్ చేశారు, కెమిస్ట్రీ సార్ వస్తున్నారు, ఇంకెవరు రావట్లేదు. 1 వీక్ అయింది, ఇప్పటికైతే ఎవరు రావట్లేదు. ఓన్లీ మాకు కెమిస్ట్రీ బాటనీ జరుగుతుంది. ఏం కోర్స్ తీసుకుంటున్నారు ఇక్కడ? షార్ట్ టర్మ్ నీట్. ఎప్పుడు ఎగ్జామ్ ఉంది? అది నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది. మరి ఫ్యాకల్టీ లేకపోతే ఏ విధంగా మీరు వాళ్ళు తెప్పిస్తామని చెప్తున్నారు. ఒక 2 days నుంచి ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు మాకు జువాలజీ. ఒకవేళ సబ్జెక్ట్ ఒకవేళ నీట్ ఫెయిల్ అయితే దాని తర్వాత పరిస్థితి డబ్బులు కట్టారు కదా, మేము అడుగుతుంటే వస్తారని చెప్తున్నారన్న. ఎగ్జామ్ డేట్ మీకోసం ఆగదు కదా, దానికి ప్రిపేర్ అవ్వాలి. నేను పాపని ఇక్కడే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదివింది. థర్డ్ ఇంకా లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే విజయవాడ జాయిన్ చేస్తుంటే టీచర్లు అంతా ఫిజిక్స్ సారు కెమిస్ట్రీ వీళ్ళందరూ వచ్చి లేదమ్మా ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది సీటు, ఇక్కడే జాయిన్ చేయండి అన్నారు. అన్న తర్వాత ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరూ లేరు టీచర్స్. 1 month అవుతుందంట, వీళ్ళు రోజుకొకరు రావడం పోవడం అట్లా చేసి మొత్తానికి మానేశారు. ఎవరు లేరు ఇక్కడ, ఎవరిని అడగాలి మేము? క్లాసెస్ ఏం జరగడం లేదు, ఖాళీగా పిల్లలు బుక్కులు పట్టుకొని చేతిలో రోజు రావడం పోవడం అవుతుంది. మాకు ఇక్కడ సీట్ రాకపోయినా పిల్లలు చదువులేకపోయినా మేము ఎవరిని అడగాలి? ఇక్కడ తిరుపతిలో ఉన్నాడంట బ్రాంచ్ మేనేజరు, ఆయన వచ్చేసి మీరు ఏమన్నా చేసుకోండి మీకు చేతనైంది అంటున్నాడు. మీకు చేతనైంది మీరు కంప్లైంట్ పెడతామన్నారు కదా, పెట్టుకోండి కంప్లైంట్ అనే మాట మాట్లాడుతున్నారు. ఫీజు కట్టకపోతే మాత్రం వాళ్ళు ఏం ఊరుకుంటారు కదా. ఫీజు అంతా అయిపోయింది, ఫీజు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడడం అయితే పద్ధతి కాదు. ఆయన దిగి రావాలి, మొత్తం టీచర్స్ అంతా రావాలి ఇక్కడికి. మేము 1,10,000 కట్టాము. 1,10,000 కట్టాము. వాళ్ళు ఖచ్చితంగా టీచర్స్ ముందు ఉన్న వాళ్ళందరూ రావాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు టీచర్స్, ముందున్న వాళ్ళని మేము అడగలేము. ఏం సార్ మార్కులు రాలేదని మేము ముందుండే వాళ్ళని అడగలేము, మేము ట్రాన్స్ఫర్ అయిపోయినాము అంటారు. ఇప్పుడు కొత్త వాళ్ళని అడిగితే కొత్త వాళ్ళు ఏమంటారు? మేము మొన్ననే కదమ్మా వచ్చింది, 15 రోజులు అయింది మేము వచ్చి, మేము ఏం చెప్పాలా అని వాళ్ళు అంటారు. అప్పుడు మేమేం ఎవరిని అడగాలి? కాలేజీ యాజమాన్యమే లేకపోతే ఎవరిని అడగాలి? మీరు ఏమన్నా చేసుకోండి. ఇప్పుడు ఉన్న 2 ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. నాకు సంబంధం లేదని సార్ అంటాడు. మేడం అని ఒక అమ్మాయి ఉంది రిసెప్షన్లో, ఆ అమ్మాయి కూడా అదే అంటుంది, నేను ఎంప్లాయీని అని పొగరుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ అందరు దిగాలి, పైన ఉన్న వాళ్ళంతా రావాలి. కడప ఆకాశ అప్పుడు మాదిరి సాల్వ్ లేరు ఎవరే కానీ ఇప్పుడు 20 రోజులు అవుతుంది. స్కూల్ పిల్లలకు మాత్రం సరిగ్గా క్లాస్ చెప్పడం లేదు. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది 3వ తారీఖు. ఇప్పుడు లాంగ్ టైం తీసుకునేది మా పాప 3 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంది, సరిగ్గా చెప్పడం లేదు. ఎవరే కానీ లేరు, కాలేజీ 2 టీచర్స్ మాత్రమే ఉన్నారు కాలేజ్ అంతా. ఎవరు లేరు సార్, ఏమన్నా అడిగితే వస్తారంటారు, ఇంతవరకు రావడం లేదు ఎవరే కానీ. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ నాయకులు కేవీ లక్ష్మీనారాయణ రెడ్డి, కొలిశెట్టి పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వరుసగా 3వసారి ప్రధాని అవడం బీజేపీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి రమణయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, నాయకులు బీరం సుబ్బారెడ్డి, రేనాటి రామయ్య, ఎన్వి సుబ్బారెడ్డి తదితరులు మహిళా నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య, బద్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. మన భారతీయ జనతా పార్టీ 1980లో పుట్టి 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు బద్వేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా మన హై స్కూల్ ఎదురుగా జెండా వందనం చేసి ఆవిష్కరణ దినోత్సవం చేశాము. మరి ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీలో మాత్రమే చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే, మిగతా పార్టీలు కాదు. దానికోసమే బద్వేల్ భారతీయ జనతా పార్టీలో 70,000కు పైచిలకు ఓట్లు వచ్చి మా బద్వేలు అసెంబ్లీలో ఏకస్థాయిగా నిలిచింది. రాబోయే రోజుల్లో మేము బద్వేల్ భారతీయ జనతా పార్టీ గెలుపొందేదానికి కృషి చేస్తామని అందరికీ మేము విన్నవిస్తున్నాము. అలాగే బద్వేల్ భారతీయ జనతా పార్టీలో ఏ మూలన వెళ్ళినా కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో అందరూ చేరుతున్నారు. మరి మహిళలందరూ ఆదరణ మాకు బాగా ఉంది. వీళ్ళందరూ ఇచ్చేసి మా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదిస్తున్నారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్, నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు ముఖ్య
ఇక్కడ సమావేశం ఏమనగా భారతీయ జనతా పార్టీ జన్మదిన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 1980లో పార్టీ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు 47 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారు, విశ్వగురువు అయిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు ఈ పార్టీలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన రాజకీయ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు. దాంట్లో మన వెంకయ్య నాయుడు గారు, అలాగే సత్యకుమార్ గారు, అలాగే పివిఎన్ మాధవ్ గారు, అలాగే చెల్లపల్లి నరసింహారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి గారు, ఇట్లా ఎంతోమంది చాలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రాగలిగిన పార్టీ ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ అనే విధంగా ఈరోజు మనం తెలియపరచడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమనగా ఒక ఛాయ్ వాలా ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడంటే దేశం ఎంతో గర్వించదగ్గ విషయము. అందరికీ నమస్కారం. నా పేరు అన్నగుడి అశోక్ కుమార్ రెడ్డి, కిసాన్ మోర్చా కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిని. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలో బద్వేల్ పట్టణాధ్యక్షులైనటువంటి వెంకట సుబ్బయ్య గారు, అలాగే పవన్ గారు వీరి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరడం జరిగింది. బద్వేల్ పట్టణంలో మహిళలు, అలాగే పెద్దలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడాను చాలా ఈరోజు ఆనందంగా ఉంది. పార్టీ ఇక్కడ బలోపేతం అవడంలో చాలా ప్రాధాన్యంగా ఉంది. ఈరోజు అటల్ మోడీ సుపరిపాలనలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత వేగంగా జనాల్లో వెళ్తుంది. దీని మెయిన్ భారతీయ జనతా పార్టీ రైతులకు కానీ, అదేవిధంగా మహిళలకు కానీ, అదేవిధంగా పిల్లలకు కానీ, అన్ని విధాలుగాను మన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మా నినాదం పేదల అండ భారతీయ జనతా పార్టీ జెండా అనే ఉద్దేశంతో మేము ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బద్వేల్ పట్టణ మరియు కడప జిల్లాలో ఉన్నటువంటి వారికి, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కూడాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తెలియజేసుకుంటున్నాను. వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కడప జిల్లాలో ప్రతి మండలంలో మినిమం 5 నుంచి 10 పంచాయతీలలో ఈరోజు జెండా ఎగరవేయడం జరుగుతుంది. పివిఎన్ మాధవ్ గారి చొరవతో ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్లో కూడాను మేము ప్రతి వార్డులో మాకు వచ్చినటువంటి కూటమిలో భాగంగా మేము ప్రతి వార్డులో కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. ఇందుతో అందరికీ నమస్కారం. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. కరెక్ట్గా 47 సంవత్సరాలు అయింది. 2 మాటలు చెప్పదలుచుకున్నాం. దేశం సురక్షితంగా ఉంది అంటే ఒక నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అన్ని దేశాలు భయభ్రాంతులు చేస్తుంటే ఒక మోడీ గారు మన యొక్క దేశాన్ని కాపాడుతూ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. శ్రీలక్ష్మి, నేను బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల రావాలని కోరుకుంటున్నాము. మహిళలు దేశం కోసం, ధర్మం కోసం అనే మోడీ గారి నినాదాన్ని ఆచరించి మా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరుతున్నారు. మిగతా వాళ్ళని కూడా చేర్చుకొని దినదినాభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. బోలో భారత్ మాతాకి జై. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.